ఇటీవలే ముగిసిన ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ ఏకమైన కేసీఆర్ ప్రభంజనం ఆపలేకపోయారు. అయితే చంద్రబాబు కాంగ్రెస్తో చేకల్పడాన్ని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఆ కలయిక కారణంగా తమ పార్టీకి ఎలాంటి నష్టం జరగకపోయినా తనను ఓడించడం కోసం చంద్రబాబు ఆఖరికి శత్రువులతో చేతులు కలుపుకున్నాడో ఊహించలేకపోయారు. ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించిన తర్వాత కేసీఆర్ చంద్రబాబుపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నీకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు కేసీఆర్. అయితే ఆ గిఫ్ట్ ఏంటో చంద్రబాబుకు కానీ తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు కానీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబుకి ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటో తెరపైకి వచ్చింది. ముందస్తు ఎన్నికల్లో తన బావమర్ది హరికృష్ణ కుమార్తె సుహాసినికి చంద్రబాబు కుకట్పల్లి టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుహాసిని దారుణంగా ఓటమి పాలైంది. చంద్రబాబు తన బావమర్ది కుటుంబానికి ఏదైనా ఫేవర్ చేయాలనుకుంటే ఎమ్మెల్సీ పదవో లేక ఇతర నామినేటెడ్ పదవి ఇచ్చుండాల్సిందని అందరూ అభిప్రాయపడ్డారు. ఇలా ఎమ్మెల్యే బరిలో నిలబెట్టి సుహాసిని ఓటమికి ఆయనే పరోక్షంగా కారణమయ్యాడనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే సుహాసిని కేసీఆర్ అందలం ఎక్కించాలని నిర్ణయం తీసుకున్నారంటూ షాకింగ్ మ్యాటర్ ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు టికెట్ ఇస్తే ఓటమి పాలైన సుహాసిని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా హైదరాబాద్లో ఉన్న ఆందోళనను సంతృప్తి పరిచినట్టు అవుతుందని, ముఖ్యంగా కుకట్పల్లి నియోజకవర్గం పూర్తిగా తమ ఆధీనంలో ఉండేలా చూసుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో సుహాసినికి ఎమ్మెల్సీ పదవి కూడా ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే కేసీఆర్ చంద్రబాబుకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సుహాసిని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుని ఆమెకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్లడంతో ఆయన కూడా దీనిపై ఆరాలు తీస్తున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. సుహాసినికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సీట్ ఇస్తుందన్న విషయంలో చంద్రబాబు షాక్ అయినట్టు సమాచారం. తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ హవా నడుస్తుంది కాబట్టి ఆ పార్టీ తరపున బరిలో దిగే సుహాసిని గెలవటం ఖాయం. ఒకవేళ ఆమె టీఆర్ఎస్ తరపున గెలిస్తే చంద్రబాబుకి అంతకంటే అవమానం మరొకటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.